నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. కూటమిలో స్థానిక సీట్ల పంపిణీ తలనొప్పే. అక్కడ 100కి 18 మందికి కిడ్నీ వ్యాధులు. చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపిన సిఐ డిస్మిస్. ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాను, కానీ నిజం బయటికి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఉత్సాహంలో ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్నితో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధతను ఆయన తెలియజేశారు. త్వరలో స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీలు తమ శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమికి స్థానిక సంస్థల సీట్ల కేటాయింపు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో స్థానిక సీట్ల సర్దుబాటుకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో జనసేన చెప్పుకోదగ్గ నాయకత్వాన్ని కలిగి ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు ఇచ్చింది కేవలం 21 ఎమ్మెల్యే, 2 లోక్సభ స్థానాలే. కానీ స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లను జనసేన ఆశిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాలనే ఆలోచన పవన్ కళ్యాణ్కు ఉంటే తప్పకుండా ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తారు. లేదంటే సీఎం చంద్రబాబు దయ జనసేన ప్రాప్తం అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే కార్యకర్తలు సంతృప్తి చెందకపోతే మాత్రం రాజకీయంగా దెబ్బ తగలక తప్పదు. మరోవైపు స్థానిక సంస్థలని ఏకగ్రీవం చేసుకుంటామనే ధీమాలో టీడీపీ ఉంది. ఈ ధీమా కూడా కూటమిలో స్థానిక సంస్థల సీట్ల డిమాండ్కు కారణంగా చెప్పొచ్చు. అధికారం చేతిలో ఉండడంతో ప్రత్యర్థుల్ని నామినేషన్లు వేయకుండానే పదవుల్ని సొంతం చేసుకోవచ్చనే వ్యూహంతో కూటమి నేతలు ముందుకెళ్తున్నారు. పైసా ఖర్చు లేకుండా వచ్చే పదవిని ఎందుకు పోగొట్టుకోవాలనే తలంపులో టీడీపీ, జనసేన నేతలున్నారు. దీంతో వాళ్లలో వాళ్లకే పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాదు కూడదంటే వాళ్ల మధ్య పోటీ జరిగే అవకాశాలని కొట్టిపారేయలేం. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠ రేపే అవకాశం ఉంది. ఒక ఊరికి ఫలానా ప్రాశస్త్యం ఉందని, పేరుంటుంది, ఏదో మహిమ ఉంటుందని చెప్పుకుంటారు. ఎంతోమంది మహనీయులు పుట్టారని గొప్పగా అనుకుంటారు. కానీ అదేమి కర్మమో తెలియదు. కానీ శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అడుగడుగునా కనిపిస్తారు. ఎవరిని అక్కడ కదిపినా కిడ్నీ సమస్యలే చెబుతారు. ఉద్దానం అలాగే కిడ్నీ బాధితులకు నిలయంగా మారిపోయింది. ఉద్దానంలో ప్రతి 100 మందిలో 18 మందికి కిడ్నీ వ్యాధి ఉందని పరిశోధకులు నిర్ధారించారు. అక్కడ పుట్టడమే తమకు శాపమా, ఈ వ్యాధి తమకు తగులుకుందని బాధపడుతున్న వారి సంఖ్య కోకొల్లలు. అయితే ఇక్కడే ఎందుకు కిడ్నీ మహమ్మారి తిష్ట వేసుకుని కూర్చుంది? అసలు ఆ వ్యాధి రావడానికి దారితీస్తున్న కారణాలేమిటి అన్నది పరిశోధించడానికి వైద్య నిపుణులు ఇప్పుడు సిద్ధపడుతున్నారు. ఈ సుదూరమైన ప్రాంతానికి వారు వచ్చి అధ్యయనం చేయబోతున్నారు. కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టుతో వైద్య నిపుణులు ఈ తీర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధుల మూలాలను శోధించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిట్, మందస, వజ్రపు, కొత్తూరు ప్రాంతాలలో తన పరిశోధనలు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 6 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిశోధనలు చేస్తున్నామని అన్నారు. ఈ పరిశోధనల ఫలితాలు వస్తే కనుక కిడ్నీ వ్యాధికి అసలైన కారణాలు ఏమిటో తెలుస్తాయి. ఆ మీదట దానికి తగిన పరిష్కారాలు కనుగొంటే ఈ ప్రాంతాలు అందరి మాదిరిగానే ఆరోగ్యంతో, సౌభాగ్యంతో కళకళలాడుతాయని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లీగల్ నోటీస్ పంపిన సీఏ శంకరయ్యపై డిస్మిస్ వేటు పడింది. ఏకంగా సర్వీస్ నుంచే ఆయన్ను తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. వివేక హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా శంకరయ్య విధుల్లో ఉన్నారు. కేసు తప్పుదారి పట్టడానికి, సాక్ష్యాధారాలను చెరిపేయడానికి సీఐ శంకరయ్య సహకరించారనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. కొన్ని నెలల క్రితం సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీస్ పంపి ఆశ్చర్యపరిచారు. హత్య కేసులో నిందితులకి సహకరించి ప్రమోషన్ పొందినట్టు సీఎం చంద్రబాబు ఆరోపించడాన్ని సీఐ తప్పుబట్టారు. అసలు అలాంటిదేమీ లేదని, తన పరువుకు భంగం కలిగించేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపడం చర్చనీయాంశమైంది. తనకు క్షమాపణ చెప్పాలని లేదా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేని పక్షంలో 1,45,00,000 పరువు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ దావా వేస్తానని సీఎం బాబును సీఐ శంకరయ్య హెచ్చరించారు. తనకు లీగల్ నోటీస్ పంపడానికి ఎంత ధైర్యం అంటూ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి నేను సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు ఆ సైట్ లో ఆ వ్యక్తి ఉన్నాడు. నిన్న శంకరయ్య అంటాడు, ఎంత ధైర్యం ఉండాలా దిశ? ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా? బాక్స్ తెచ్చారా లేదా? బాక్స్ తెచ్చి నువ్వు పెట్టించావా లేదా? నీ కళ్ళ ముందర పెట్టారు, నువ్వు పెట్టించావా లేదా? వేరే నీ కళ్ళ ముందర పెట్టారా లేదా? నీ డ్యూటీ ఏంటి? సీన్ ఆఫ్ అఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్ హ్యాస్ టు ప్రొటెక్ట్. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నా నేను.
చీఫ్ మినిస్టర్, ఆ రోజు చీఫ్ మినిస్టర్, ఈ రోజు చీఫ్ మినిస్టర్ అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. ఈ రోజు నువ్వు క్రిమినల్స్ తో కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అధ్యక్ష? ఈ నేపథ్యంలో సీఐ శంకరయ్యపై ఏకంగా డిస్మిస్ వేటు వేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ ఉత్తర్వులిచ్చారు. వివేక హత్య రోజు సాక్ష్యాలు చెరిపేసినా అడ్డుకోలేదని, విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యం, అలాగే కేసును సక్రమంగా చేయలేదన్న కారణంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు పేర్కొనడం గమనార్హం. ఇలాంటి కారణాలు పైకి ఎన్ని చెప్పినా బాబుకు లీగల్ నోటీస్ పంపడమే డిస్మిస్ కు దారితీసిందనే చర్చకు తెరలేచింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి నెలల తరబడి విజయవాడ జైల్లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటున్నారు. కూటమి సర్కార్ ఆయనపై ఎంతగా కక్ష కట్టిందంటే ఏకంగా చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల్నే సీజ్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వంశపారపర్య ఆస్తుల్ని అటాచ్ చేయడంపై ఆయన వాపోయారు. ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట వాస్తవాలేంటో చెప్పకపోతే కూటమి ప్రభుత్వం చేస్తున్నదే నిజమని అనుకునే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసలు లిక్కర్ వ్యాపారమే చేయని తనకు దాని ద్వారా ఆస్తులు వచ్చాయనడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యం వ్యాపారం ద్వారా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని మెజిస్ట్రేట్ ఎదుట ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించినట్టు చెవిరెడ్డి తెలిపారు. తన ఆస్తుల్ని అటాచ్ చేయడం ధర్మం కాదని చెవిరెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి సంపాదించిన సొమ్మును లిక్కర్ ద్వారా వచ్చిందనడం అన్యాయమన్నారు. ఇప్పుడు మీ ముందు నిజం చెప్పకపోతే నిజంగా తప్పు చేశానని జనం అనుకుంటారని మెజిస్ట్రేట్ ఎదుట చెవిరెడ్డి తెలిపారు. నిజమేంటో మీకు తెలియాలని, అలాగే ప్రజల్లోకి వెళ్లాలని చెవిరెడ్డి కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు జైల్లో పెట్టినా భయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని రోజులైనా జైల్లో ఉంటానని తేల్చి చెప్పారు. అయితే న్యాయస్థానంలో ఆస్తుల అటాచ్మెంట్, చెవిరెడ్డి కుటుంబ పోరాటం ఎలా ఉండనుందో చూడాలి. ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుందో, ఎంతకాలం నా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుందో అంతకాలం జైల్లో పెట్టుకోమనండి. భగవంతుడు ఆ శక్తి, ఆ ధైర్యం నాకు ఇచ్చారు. ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.